తన్ను తాను ఎక్కువగా ఊహించుకోవడంలో పాకిస్తాన్ తర్వాతే ఎవరైనా కూడా న్యూక్లియర్ పవర్ ఉందన్న ఏకైక రీజన్తో ఇస్లామిక్ దేశాలన్నీ తన వైపే ఉంటాయని చాలా గుడ్డిగా నమ్ముతోంది ఆ దేశం. తాలిబాన్లతో యుద్ధంలో కూడా అదే జరుగుతుందని నమ్మింది కూడా. కానీ ఇస్లామిక్ వరల్డ్లో పవర్ఫుల్ కంట్రీ ఖతార్ మాత్రం ఒకే ఒక్క చిన్న కరెక్షన్తో పాక్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఆఫ్ఘాన్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కుదిర్చిన ఖతార్ డ్యూరాండ్ లైన్ విషయంలో చేసిన ఆ కరెక్షనే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకు ఆఫ్ఘాన్ పాకిస్తాన్ కాల్పుల విరమణ అధికారిక ప్రకటనలో ఖతార్ చేసిన ఆ చిన్న కరెక్షన్ ఏంటి? డ్యూరాండ్ లైన్ విషయంలో తాలిబాన్లకు అనుకూలంగా వ్యవహరించడం ద్వారా ఇస్లామాబాద్కి ఎలాంటి సందేశం ఇచ్చింది? తాలిబాన్లు కాదంటున్న డ్యూరాండ్ లైన్ను పాకిస్తాన్ మర్చిపోవాల్సిందేనా? లెట్స్ వాచ్ ఇట్. ఆఫ్ఘనిస్తాన్తో ఉద్రిక్తతలు, పాకిస్తాన్కు బిగ్ షాక్ ఇచ్చిన ఖతార్. ఒకే ఒక్క కరెక్షన్తో ఇస్లామాబాద్ను ఇరకాటంలో పడేసిన ఖతార్. 1893 నాటి డ్యూరాండ్ లైన్ పాకిస్తాన్ మర్చిపోవలసిందేనా? డ్యూరాండ్ లైన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కారణం తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ దాడులే అని ఇస్లామాబాద్ చెబుతున్నా అసలు వివాదం మాత్రం డ్యూరాండ్ లైనే. తాజాగా సరిహద్దు రేఖ విషయంలోనే పాకిస్తాన్కు బిగ్ షాక్ ఇచ్చింది ఖతార్. అక్టోబర్ 19న దోహాలో ఆఫ్ఘాన్ పాకిస్తాన్ రక్షణ మంత్రులు ఖ్వాజా ఆసిఫ్, ముల్లా యాకూబ్ చర్చలు జరిపారు. ఈ చర్చలకు టర్కీ, ఖతార్ మధ్యవర్తిత్వం వహించాయి. వెంటనే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్టు ఖతార్ తెలిపింది. ఖతార్ ఈ ప్రకటన చేసిన వెంటనే తాలిబాన్లతో యుద్ధంతో తామే గెలిచామని పాక్ ప్రచారం చేసుకుంది. దౌత్యపరంగానూ తమదే విజయమని సంబరాలు చేసుకుంది. ఇక్కడే ఖతార్ మళ్లీ సీన్లోకి రావాల్సి వచ్చింది. తన ప్రకటనలో చిన్న కరెక్షన్ చేసింది కూడా. ఆ కరెక్షనే పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లింది. ఆ కరెక్షన్ ఏంటో, దోహాలో ఏం జరిగిందో తెలియాలంటే ముందు డ్యూరాండ్ లైన్ వివాదం గురించి తెలుసుకోవాలి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు రేఖనే డ్యూరాండ్ లైన్ గా పిలుస్తారు. బ్రిటిష్ వలస కాలంలో అప్పటి బ్రిటిష్ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభజన రేఖను ఏర్పాటు చేశారు. 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మోర్టిమర్ డ్యూరాండ్ ఈ సరిహద్దు రేఖను రూపొందించారు. ఆయన పేరు మీదే ఈ సరిహద్దు రేఖను డ్యూరాండ్ లైన్ అంటారు. ఈ సరిహద్దు పొడవు 2640 కిలోమీటర్లు. ఈ లైన్ను ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు వ్యతిరేకిస్తుందన్న ప్రశ్నకే వస్తే, సరిహద్దుల్లో ఉన్న పష్తూన్లు, బలూచి తెగలను డ్యూరాండ్ లైన్ రెండుగా చీల్చింది. తమ పష్తూన్ల తెగకు చెందినవారు పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఉన్నారని, ఇది ఆఫ్ఘనిస్తాన్కు చెందుతుందని తాలిబాన్లతో సహా మునుపటి ఆఫ్ఘన్ పాలకులు వాదిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ప్రజలు తమను తాము పాకిస్తాన్ పౌరులుగా చెప్పుకోవడం లేదు. ఈ ప్రాంతంలో పాక్ తాలిబాన్లు, పాక్ ఆర్మీ, పోలీసులపై తీవ్రమైన దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ పాకిస్తాన్ డ్యూరాండ్ లైన్నే సరిహద్దుగా పేర్కొంటోంది. నిజానికి డ్యూరాండ్ రేఖ కేవలం మ్యాప్లో ఒక రేఖ మాత్రమే కాదు. ఇది దక్షిణాసియాలోని అత్యంత వివాదాస్పద ప్రాంతాల్లో ఒకటి. 132 ఏళ్లుగా వివాదం నడుస్తోందంటేనే డ్యూరాండ్ లైన్ వివాదం తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ ఘర్షణలు 2017లో తీవ్ర రూపు దాల్చాయి. అందుకు కారణం డ్యూరాండ్ లైన్ వెంబడి కంచె నిర్మాణ పనులు చేపట్టడమే. ఆ సమయంలో ఆఫ్ఘాన్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం తప్పదేమోనన్న అనుమానాలు కూడా కలిగాయి. ఆ ఉద్రిక్తతలు తగ్గిన టీటీపీ రూపంలో పాకిస్తాన్కు సమస్య తీవ్రమైంది. నాటి నుంచే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవడం మొదలుపెట్టింది. గెరిల్లా దాడులు, ఆత్మాహుతి దాడులతో పాక్ సైన్యాన్ని వణికిస్తోంది. టీడీపీ దాడుల్ని అడ్డుకోలేక చేతులెత్తేసిన పాకిస్తాన్ వారికి తాలిబాన్ సర్కారు మద్దతునిస్తోందంటూ ఆరోపిస్తోంది. ఈ పరిస్థితులకు చెక్ పెట్టాలంటే డ్యూరాండ్ లైన్లో కంచె నిర్మించడం ఒక్కటే ఆప్షన్. తాజాగా కంచె విషయంలో పాకిస్తాన్కు ఊహించని బిగ్ షాక్ ఇచ్చింది ఖతార్. డ్యూరాండ్ లైన్ విషయంలో పాకిస్తాన్కు ఖతార్ ఇచ్చిన ఝలక్ ఇదే. తన ప్రకటనలో కాల్పుల విరమణను పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో టెన్షన్లను తగ్గించడానికి అని పేర్కొంది. ఇలాంటి ఓ అవకాశం కోసం కాచు కూర్చున్న పాకిస్తాన్ తాలిబాన్లతో యుద్ధంలో తమదే గెలుపని, డ్యూరాండ్ లైన్కు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు దొరికిందని పేర్కొంటూ సంబరాలు చేసుకుంది.
ఆ వెంటనే తాలిబాన్ రక్షణ మంత్రి తీవ్రంగా స్పందించారు. డ్యూరాండ్ లైన్ గురించి పాకిస్తాన్ తప్పుడు కథనాలను అల్లుతోందని ముల్లా యాకూబ్ విమర్శించారు. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చల్లో డ్యూరాండ్ లైన్ ప్రస్తావన కూడా లేదని, డ్యూరాండ్ లైన్ అనేది ఇమాజినరీ లైన్ మాత్రమే, దాన్ని అంగీకరించేది లేదని యాకూబ్ తేల్చి చెప్పారు. అటు ఖతార్కు కూడా తాము చేసిన తప్పేంటూ క్లారిటీ వచ్చింది. ప్రకటనలో సరిహద్దు అనే పదం ఉపయోగించడం డ్యూరాండ్ లైన్ సూచిస్తుందని అర్థం చేసుకుంది. వెంటనే వెబ్సైట్, సోషల్ మీడియా పోస్టుల్లో ప్రకటనను సవరించింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో అనే పదాలను తొలగించి కొత్త వర్షన్లో రెండు సోదర దేశాల మధ్య టెన్షన్లు తగ్గించడానికి, ప్రాంతీయ శాంతికి పునాది వేయడానికి అని మార్చింది. ఫలితంగా డ్యూరాండ్ లైన్ విషయంలో పాకిస్తాన్ కథ మళ్లీ మొదటికే వచ్చింది. తాలిబాన్లతో కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, సైన్యాధ్యక్షుడు మునీర్ యుద్ధంలో తామే గెలిచామని ప్రకటించుకున్నారు. ఖతారు ప్రకటన డ్యూరాండ్ లైన్ ను అంతర్జాతీయంగా గుర్తించడానికి ఓ అవకాశంగా కనిపించింది కూడా. కానీ ఖతార్ చేసిన మార్పుతో పాకిస్తాన్ మళ్లీ చిక్కుల్లో పడిపోయింది. ఇది సరిపోదన్నట్లు తాలిబాన్ డిఫెన్స్ మంత్రి ముజాహిద్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి డ్యూరాండ్ లైన్ ను ఇమాజినరీ లైన్ గా పేర్కొనడం పాకిస్తాన్ కు మరో షాక్ ఇచ్చింది. ఈ పరిణామాలు అక్టోబర్ 25న ఇస్తాంబుల్లో జరిగే చర్చల్లో ఇస్లామాబాద్ను మరింత బలహీనపరుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వివరంగా చెప్పాలంటే డ్యూరాండ్ లైన్ విషయంలో పాకిస్తాన్కు ఇస్లామిక్ దేశాల మద్దతు ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చు. అదే జరిగితే తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ చేతిలో చావు దెబ్బలు తినడం మినహా పాకిస్తాన్కు మరో ఆప్షన్ కూడా ఉండదు. అసలే వేర్పాటువాదంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు సమస్య కొలిక్కి రాకపోతే ఏం జరుగుతుందో బాగా తెలుసు.